సమృద్ధిగా ఏం చెప్పండి, గుడ్డిలో తొట్టులో పిండి తక్కువ కాక దేవుడు సౌజన్యత చేతిని ఆ విధంగా దీవించాలని ప్రార్థన చేద్దాము. మీరు చేయండి, చేసేది ఓకేనా? పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా నిత్యుని తండ్రి సమాధానకర్తవు ప్రభువా, నా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నిన్ను నమ్మిన వారిని ప్రభువా నా తండ్రి, నా యేసయ్యా ఏ కొట్టుడునైనా లేకుండా ప్రభువా నాయన నువ్వు దీవించువాడు ప్రభువా. అడుగుడు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, ఎతుకుడి దొరుకునని నువ్వు వాక్యంలో సెలవిచ్చున్నావు తండ్రి, నా యేసయ్యా. అయ్యా మేము అడుగుతా ముందే ప్రభువా సమృద్ధిగా ఇచ్చివాడవు నువ్వే నాయన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయన సోదరుని స్త్రీని ప్రేమించి ప్రభువా నా తండ్రి నూతన గృహాన్ని కట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహించినందుకు నీకు వేలాది పడ్డాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో నాయన ఈ గృహంలో ప్రభువా నాయన నీతి మంతులు ప్రభువా ప్రవేశించడానికి వాక్యంలో సెలవిచ్చావు తండ్రి నాయన. నీకన్నా ముందు ప్రభువా నాయన ఇంకెవరు ప్రభువా నీతి మంతులు ప్రభువా నువ్వు ప్రవేశించాక ప్రభువా నాయన ఈ గృహం నాయన తండ్రి పరిశుద్ధులుగా మారింది ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఈ గృహాన్ని ప్రభువా నాయన ప్రాముఖ్యంగా ప్రభువా నాయన నాయన ఈ వంటగదిని ప్రభువా మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. వారి హస్తాన్ని ప్రభువా సమృద్ధిగా నాయన మీరు తెలియదు నాయన పైకించండి ప్రభువా. నాయన ఎప్పటికైనా ప్రభువా నాయన వారి నాయన బుద్ధిలో నూనె కొదువు కాక, వారి తొట్టిలో పిండి కొదువు కాక ప్రభువా సమృద్ధిగా పొరి పొంగుతున్నట్టుగా ప్రభువా మీ దీవెనలు మీ ఆశీస్సులు నాయన నిండుగా మెండుగా వారి పైన కురిపించండి ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. జరగబోయే ముందు కార్యం అంతట్లో ప్రభువా మీరే తోడుండి మీ ఆత్మ పరిశుద్ధాత్మ తోడు నుంచి ప్రభువా నడిపించుమని మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రమే పొందుకోమని సర్వశక్తి మంతుల పరిశుద్ధులైన యేసు నామములో ప్రార్థన కూర్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. శరాబులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ యొక్క వంటగదిని కూడా ప్రతిష్ఠిస్తున్నాం. ఆమేన్. రండి. శుద్ధుడు పరిశుద్ధుడని